యేసుక్రీస్తు నామంలో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ముఖాముఖి దర్శనములు ఎన్నో దర్శనాలను మనం తెలుసుకుంటున్నాము. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండుట ఎంతో ఆశీర్వాదం, ఎంతో మేలు. ప్రియులారా, దేవుని ఆత్మలో మనం ఉంటే ఎంతో ఆనందము, ఎంతో సంతోషము. ఎన్నో జరగబోయే విషయాలను దేవుడు అనేకమో విషయాలను కూడా మనకు తెలియపరుస్తూ ఉంటాడు. ఆత్మస్వరూపుడు, సత్యస్వరూపుడు మనతో ఉండుట, ఆ సత్యస్వరూపుడు మనతో ఉండుట ఎంతో మేలు. సర్వసత్యంలోనికి నడిపిస్తూ మనం చేస్తున్న ప్రతి తప్పుని ఒప్పింప చేస్తూ ఆ తప్పు చేయకుండా నిత్యము కూడా మనల్ని గద్దిస్తూ దేవుని యొక్క వెలుగు మార్గంలో నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూరులుగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు దేవుని ఆత్మచేత నింపబడాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దేవుని ఆత్మను పొందుకున్నాకే నా జీవితము పూర్తిగా మార్చబడ్డది. దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాతనే నా జీవితంలో ప్రతిదీ కూడా ప్రియులారా తగ్గింపు, సమాధానము, ప్రేమ, దయాలత్వము ఇవన్నీ కూడా నాలో నిలిచి ఉండడము. ఆ దేవుని ఆత్మను పొందుకున్న తర్వాతే ఇవన్నీ ఆత్మ ఫలాలు నాలోని కలిగి ఉండడము. ఆత్మ ఫలముల వలె ఏ విధముగా ఆ ఫలములు నాలో నిలిచినవో ఆ విధముగా దేవునిలో నడుచుట, ఇదంతా కూడా కేవలము పరిశుద్ధాత్మని యొక్క కృప. దేవునికి నేనేమిచ్చిన రుణము తీర్చుకోలేను. ప్రియులారా, దేవుని ఆత్మ లేకపోతే మనము భ్రష్టులైపోతాము, భ్రష్టాత్మకు అప్పగించబడుతూ ఉంటాము. ప్రియులారా, ఈ యొక్క అంత్య దినములో ఖచ్చితంగా మనకు దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ లేకపోతే ఖచ్చితంగా మన మనసు దేవునితో ఉండక భ్రష్ట ఆత్మకు అప్పగించబడుతూ భ్రష్టులమైపోతూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడువారుగా ఉండాలి. ఆయన ఆత్మని మీరు ధరించుకునండి, ఆత్మపూరులుగా నిలిచి ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అపవాది ఎప్పుడు కూడా నరుణ్ణి మోసపరచుట, నరుణ్ణి అబద్ధికుడిగా చేయట, నరుణ్ణి హంతకుడిగా చేయట, నరుణ్ణి వ్యభిచారంకు గురి చేసినట్టుగా చేయట, ఎప్పుడు ఒక నరుడి మీదే అపవాది గాడి యొక్క గురి. ఎందుకు అంటే మనుషులమైన మన మీదనే ఎక్కువగా ఒక కక్ష పెట్టుకున్నట్టుగా అపవాది కక్ష పెట్టుకున్నాడు. ఎందుకు అంటే అపవాదికి దక్కని సింహాసనం మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అపవాదికి దొరకని అవకాశాన్ని దేవుడు మనకి ఆ పరలోకములో గొప్ప కృపణిస్తూ ఉన్నాడు. కాబట్టి అపవాది తట్టుకోలేకపోతూ ఉన్నాడు. తట్టుకోలేక మనుషులను కూల్చివేయాలి, మనుషుల్ని నాశనము చేయాలి. ఆదాము అవ్వని ఏ విధముగా చెడగొట్టి ఉన్నదో, ఏ విధంగా పాపములు పడవేసి ఉన్నదో, ఏ విధంగా దేవుని మాట వినకుండా చేసి ఉందో మనను కూడా అదే విధంగా చేయాలని అపవాది లోకమంతా కూడా అపవాది యొక్క సైన్యాన్ని లోకంలో ఉంటున్న ప్రజల మధ్యలోనికి పంపించి ఉన్నాడు అపవాది. అలా పంపించి మనుషులను మోసపరుస్తూ, అబద్ధికులుగా చేస్తూ, మోసము చేసేవారిగా చేస్తూ, వ్యభిచారం చేసేవారిగా చేస్తూ, ఒకరినొకరు మోసం చేసుకునే వారిగా చేస్తూ, వారి మనసులోనికి వెళ్ళిపోయి వారికి ఆ తలంతులు, అటువంటి ఆలోచనలు కలిగిస్తూ, ప్రేరేపణ కలిగిస్తూ మనిషిని ఒక హృదయాన్ని చెడగొడుతూ ఉన్నాడు అపవాది. అది గ్రహించలేకపోతున్నాం. దేవుడిని నమ్ముకోక ముందు మనం గ్రహించలేక ఆ పాపంలో జీవించి ఉంటాం. దేవుడిని తెలుసుకొని రక్షణ తీసుకొని దేవుడితో ఉంటూ దేవునికి మనసు ఇచ్చినట్లుగా ఇస్తూ మనం దేవుణ్ణి కలిగి ఉంటూ దేవుని మోసపరుస్తూ ఉన్న ప్రజలుగా ఉంటున్నాం. అది ఎలా జరిగించబడుతుందంటే కేవలము అపవాది చేయబట్టి. అపవాదికి చోటిస్తూ ఉన్నాం. అప్పటి వరకు నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు ఎన్నో పాపాలు చేశావు. ఆ పాపాలన్నీ ప్రభువు ఆయన రక్తంలో కడిగేసి నిన్ను ఒక పరిశుద్ధుడిగా నిలబెట్టాడు. కానీ నీ పరిశుద్ధతను నిలవబెట్టుకోలేకపోయావు, నీ పరిశుద్ధతను కలిగి ఉండలేకపోతున్నావు, పరిశుద్ధత అనే ఒక హృదయాన్ని కలిగి ఉండలేకపోతున్నావు. నిన్ను పరిశుద్ధంగా కడిగాడు. నేను ఆయన రక్తము చిందించి ఆయన రక్తంలో నేను కడిగి నిన్ను శుభ్రపరిచి ఆ మలినమంతా కూడా తీసేసి నిన్ను ఒక శ్రేష్టముగా ఒక పరిశుద్ధత కలిగిన బిడ్డగా నిలబెట్టాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? మరలా
పంది ఏ విధంగా శుభ్రపరిచి మరలా ఒక జాగ్రత్తగా ఒక కాడ నిలిపినప్పుడు ఆ పంది మళ్ళీ బురదలో పోవాలనుకుంటుందంట. మనిషి కూడా అంతే. అలా మనిషి హృదయం చెడిపోతూ ఉన్నది ప్రియులారా. అలా చెడిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. అందుకే ఈ లోకంలో ఉంటున్న దుష్టుని, దురాత్మ సమూహమును, అంధకార చీకటి సమూహమును మనం ఎదిరించాలి అంటే వాటి మీద మనం ఫైట్ చేయాలి. ఫైట్ అంటే ఏదో వెళ్ళేసి కొట్టడం కాదు ప్రియులారా. మనము కొన్ని ధరించుకోవాలి. ఆ యొక్క దుష్టుని యొక్క బాణం విసిరినప్పుడు, పాపం అనే బాణం మన మీదకి విసిరినప్పుడు, వ్యభిచారం అనే ఒక బాణం మన మీదకి విసిరినప్పుడు, అబద్ధం అనే ఒక బాణం మన మీదకి విసిరినప్పుడు మన వెంటనే మనకి ఏముండాలి? ఒక కవచము, సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచం ఉన్నప్పుడంట ఆ అబద్ధము అనే బాణం ఇక్కడ దాకా వచ్చి తిరిగి వెంటనే వెనక్కి వెళ్ళిపోతుందంట ప్రియులారా. అది పనిచేయదు మనలో. ఎందుకు అంటే సర్వాంగ కవచం ధరించుకున్నాం. ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ కవచం ఉండబట్టి ఏ బాణం వేసినా కూడా ఆ కవచముకి ఆ బాణము దిగదు ప్రియులారా. వారి చేతిలో ఒక డాలు ఉంటుంది. ఆ డాలు పట్టుకొని ఉంటారు కాబట్టి ఆ డాలు అడ్డు పెట్టినప్పుడు ఆ బాణం తగలదు. మన జీవితంలో కూడా సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. దేవుని సర్వాంగ కవచమును ధరించుకొనుడి, ఏలయనగా నడుమునకు సత్యమని దట్టిని కట్టుకొనుడి, నీతియను మైమరుమును తొడుక్కొనుడి. సత్యమని దట్టిని కట్టుకోవాలంట. మన జీవితంలో యేసయ్యని నమ్ముకున్నాక ఆయన పరిశుద్ధ రక్తంలోనూ మనల్ని పరిశుద్ధపరిచిన తర్వాత సత్యాన్ని మనం అనుసరించాలి. సత్యం అనే దట్టిని మనం కట్టుకోవాలి. నీతి అనే మైమరుము అనే వస్త్రాన్ని తొడుక్కోవాలి. ఆ వస్త్రము తొడుక్కొని సత్యం అనే దట్టిని నడుముకి కట్టుకోవాలి ప్రియులారా. ఇది చాలా అవసరం మనకి. మన జీవితంలో సత్యము, నీతి అనేది చాలా చాలా అవసరం. సత్యమును కలిగి లేకపోతే నువ్వు ఖచ్చితంగా అపవాది చేతికి దొరికినట్టే. భూలోకంలో ఆ సత్యము లేకపోవడం బట్టే కదా ఈరోజు పాపము ఏలుబాటు చేస్తూ ఉంది. పాపము ఏలుబాటు చేస్తూ పాపము గర్భము దాల్చి పిల్లలను కనునంట. మనము చేస్తున్న పాపాలను బట్టి మరి అపవాది గర్భము దాల్చి అనేక చీకటి సమూహమును కంటూ ఉంది. కొన్ని వేల కోట్ల సమూహం. నేను అనుకుంటాను ఆనాడు దేవుని నుండి త్రోసివేసినప్పుడు మరి ఆ యొక్క లూసిఫర్తో పాటు కొన్ని మరి దూతలు త్రోసివేయబడ్డవి. కొన్ని సమూహమే, కొన్ని దేవదూతలు మాత్రమే త్రోసివేయబడ్డారు. కానీ మరి అన్ని దూతలుగా దురాత్మ సమూహం ఎక్కడి నుండి వచ్చింది ప్రియులారా? ఎక్కడి నుండి వచ్చింది ఆ సమూహం అంతా? కేవలము మన పాపం నుండి మరి వచ్చి ఉంటున్న సమూహము. పాపము గర్భము దాల్చి పిల్లలు కనినట్లుగా మనిషి చేస్తున్న పాపములను బట్టి అపవాది గర్భము దాల్చి పిల్లల్ని కంటూ ఉన్నది. దాని వంటి ఒక సమూహము దానిలో నుండి పుట్టుకొస్తూ ఉన్నవి, దానిలో నుండి కలిగి వస్తూ ఉన్నవి ప్రియులారా. అలా కొన్ని వేల కోట్ల సమూహము లోకాన్ని ఏలుబాటు చేస్తూ మనుషులని మరణింప చేస్తూ వ్యాధులను కలిగిస్తున్నాయి. ఈరోజు నీవు నేను ఇకనైనా దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంచి ఉండగా ప్రతి ఒక్కరూ కూడా ప్రియులారా అందరము మనము సత్యం అనే దట్టిని కట్టుకోవాలి. నీతి అనే మైమరుము వస్త్రమును మనం ధరించుకోవాలి. అవి లేకపోతే మన జీవితంలో ఓడిపోతాము, అపవాది చేతికి దొరుకుతాము. ఆ బాణం మనం కుచ్చుకున్నట్లయితే, వ్యాధి అనే బాణం మన శరీరంలోకి వచ్చినప్పుడు మనము క్షీణించిపోతాము, మన వెముకలు క్షీణించిపోతాయి, మన శరీరము క్షీణించిపోతుంది, మనం బలహీనులమైపోతాము, రోగిగా మార్చబడి మరణించబడతాం ప్రియులారా. ఆ బాణం మనకు తగలకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా సత్యం అనే దట్టిని నువ్వు కట్టుకోవాలి. ఇక్కడ మనిషి సత్యానికి చోటు ఇవ్వక, సత్యంగా మాట్లాడకుండా, సత్యం అనే దట్టి తనకి కట్టుకొనక, నీతి అనే మైమరమును తొడుక్కొనకపోతే ఖచ్చితంగా మొట్టమొదటిగా సాతాను మరి అపవాది సైన్యమును మొత్తాన్ని లోపలికి పంపించేస్తుందంట. మరి నీతి అనే వస్త్రము, తెల్లటి వస్త్రము ధరించుకుంటే ఆ వస్త్రము చూడగానే అపవాదికి భయం అంట ప్రియులను. నీతి అనే వస్త్రము చాలా మంది కష్టం. ఆ వస్త్రముతో మనము తొడుక్కొని ఉన్నట్లయితే ఆ నీతి అనే మైమరిచిన వస్త్రము, ఆ వస్త్రమును అపవాది చూడగానే భయం వేస్తుందంట. ఆ వస్త్రం అంట మెరుస్తూ ఉంటుందంట ప్రియులారా. ఆ వస్త్రము మెరుస్తూ ఉంటే అపవాది ఎక్కడికో వెళ్ళిపోతుందంట. అసలు అదని కళ్ళు, రెండు కళ్ళు కూడా
కనపడమంటే ప్రియులు, ఆ 2 కళ్ళు మొట్టమొదటిగా అపవాదికి కాల్చబడతాయంట. ఎప్పుడైతే నీతి అనే ఒక మైమర్పు కలిగిన వస్త్రాన్ని ధరించుకుంటాడో మానవుడు, వెంటనే ఆ వస్త్రపు మెరుపు, ఆ వస్త్రపు మహిమ, ఆ యొక్క దురాత్మ చూసిన వెంటనే దాని కళ్ళు 2 కాల్చబడతాయంట ప్రియులారా. అంత గొప్ప నీతి అనే వస్త్రమును మనము ధరించుకోవాలి. అలా ధరించుకుంటే ఖచ్చితంగా ఆ అపవాదిని మనము ఎదిరించగలుగుతాం. అంతేకాదు ప్రియులారా, సత్యమని దట్టి, నీతి అనే మైమర్పు కలిగిన వస్త్రం, ఈ 2 మనకు మొట్టమొదటికి ఇంపార్టెంట్. మొట్టమొదట ఆ మహిమ కలిగిన వస్త్రం ధరించుకోవాలి, నడుముకి సత్యమనే దట్టిని కట్టేసుకోవాలి. ఇంకా సాతానికి ఇక మరి మన హృదయం దగ్గరికి రావటానికి కానీ మన దగ్గరికి కూడా రాలేదు ప్రియులారా. మొట్టమొదటిగా మనకి ఈ 2 కావాలి. ఈ 2 విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకవేళ ఇప్పటి వరకు మన జీవితంలో సత్యంగా ప్రవర్తించకపోవచ్చు, అసత్యాన్ని కలిగి ఉండొచ్చు. ఈ రోజు నుండి అయినా మన తప్పులు, మన పాపాలు ఒప్పుకొని, ప్రతి ఒక్కరూ చేసిన తప్పిదములన్నీ ఒప్పుకొని ఈ రోజునైనా సత్యంగా ఇక మేము నడుస్తాం, ఇక నీతిని కలిగి ఉంటాము, మంచి క్రియలు, నీతి వస్త్రము మేము ధరించుకుంటాము. ఈ రోజు నుండి మంచి పనులు మనకున్నదే సహాయం చేద్దాం. ఇక్కడ అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? విధవరాండ్ర హృదయాన్ని సంతోషపెట్టి తిని, విధవరాల హృదయాన్ని సంతోషపెట్టి తిని అంటే అనేకులను మనం సంతోషపరిచేవారిగా ఉండాలి, బాధపరిచేవారిగా ఉండవద్దు. సంతోషపరిచేవారిగా, అనేకులకు ఇచ్చేవారిగా, ఆనందపరిచేవారిగా ఉండాలి. అటువంటి నీతి వస్త్రాన్ని మనము మన దగ్గర నిలిచి ఉండాలి. ఆ నీతి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. కాబట్టి ఇవి చాలా అవసరం. ఇవి మొట్టమొదటిగా నీకు కావలసినవి. ఇవి 2 నీకు ఉన్నట్లయితే సాతానికి ఎంత కోపం తెలుసా ప్రియులారా? లోకంలో వాడు తిరుగుతూ ఉంటాడు, వాడు సైన్యమును మొత్తం పంపుతూనే ఉంటాడు. వాడు ఎక్కడ నీతిని కలిగి ఉన్నారో చూసిరా పో. లూసిఫర్ ఎక్కడ సత్యంగా నడుస్తున్నారు, వెళ్ళు వాళ్ళ దగ్గరికి, వాళ్ళు చెదరగొట్టడమే, మీరు వెళ్ళి చేయండి ఆ పని అని వాడు పంపిస్తూనే ఉంటాడు. వాడు లోకమంతా తిరుగుతూ సత్యంగా, నీతిగా, దేవునితో ఉంటున్న వాళ్ళందరూ లిస్ట్ రాస్తాడు. వాడు ఎంత కష్టపడతాను అనుకుంటున్నాడో అపవాది. ఇంత కష్టపడి లోకంలో ఉంటున్న జనాంగాన్ని అందరినీ చంపి ఆ పాతాళంలో వేయాలని ఎంత కక్ష పెట్టుకున్నాడు ప్రియులారా. మనం కూడా వాని కక్షకు తగ్గట్టుగానే ఆ యొక్క వలలోకే వెళ్ళిపోతున్నాం. కానీ మన యేసయ్య కూడా, మన యేసయ్య ఊరుకున్నాడా? మన యేసయ్య ఊరుకోలే. సర్వశక్తివంతుడు భూమి మీదకి దిగొచ్చాడు మన కోసం. అపవాది ఇలాంటి పనులు చేస్తుందని దేవాది దేవుడే మన కోసం వచ్చాడు. మన కోసం వచ్చి మనలోనికి ఆయన వస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఆయనకు చోటు ఇవ్వట్లేదు, యేసయ్య మాట వినట్లేదు. చోటు ఇచ్చినా కూడా కొంతమంది యేసయ్య మాట వినరు, అస్సలే వినరు. ఆయన చెప్తుంటాడు, ఇలా ఉండండి, ఇలా చేయండి అంటే అసలు మనం చేయం. ఇంకా మనం ఎలా ఉండాలి? ఈ 2 ఉంటే చాలా. ఇంకా ఏ విధంగా ఉంటే ఇంకా మేము మరి అపవాదిని ఇంకా ఎదిరించగలుగుతాం, ఇంకా మేము బలం ఎలా పొందుకుంటాం, దేవుని శక్తి ఎలా పొందుకుంటాం, దేవుడు మాతో ఎలా మాట్లాడతాడు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.